ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. పేజీ నెంబర్ 16. జీవించేందుకు వారి హక్కులను పరిరక్షిస్తూ ప్రోత్సహించే పథకాలు కార్యక్రమాలు చేపట్టాలి. ఇతరులకు ఇచ్చే పథకాలు కార్యక్రమాల కంటే ఆ పథకాలు కార్యక్రమాల క్రింద వైకల్యం గల వ్యక్తులకు ఇచ్చే సహాయం కనీసం 25% ఎక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. 2. సంబంధిత ప్రభుత్వం ఇట్టి పథకాలు కార్యక్రమాలను రూపొందించేటప్పుడు వైకల్యంలో, లింగంలో, వయస్సులో, ఆర్థిక, సామాజిక స్థాయిలో ఉండే భిన్నత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 3. సబ్ సెక్షన్ 1 ప్రకారం పథకాల కేటాయింపు ఈ క్రింది విధంగా జరగాలి. ఏ. మంచి జీవన ప్రమాణాలు కలిగిన అనగా భద్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, సలహాలు ఉన్న కమ్యూనిటీ కేంద్రాలు ఉండాలి. బి. కుటుంబం లేని, వదిలివేయబడిన, ఆశ్రయం గాని జీవనాధారం గాని లేని వైకల్యం గల పిల్లలతో సహా వ్యక్తులకు సౌకర్యాలు కల్పించాలి. సి. ప్రకృతి బీభత్సాలు, మానవ తప్పిదాల వల్ల ఏర్పడే విపత్తులలోనూ, అల్లర్లు, ఘర్షణ జరిగే ప్రాంతాలలోనూ వారికి అండగా ఉండాలి. డి. వైకల్యం గల మహిళల జీవనోపాధికి, వారి పిల్లల పెంపకానికి తోడ్పాటునివ్వాలి. ఈ. నగర మురికివాడలలోనూ, గ్రామీణ ప్రాంతాలలోనూ వారి కోసం సురక్షిత త్రాగునీరు, తగిన అందుబాటులో ఉండే పారిశుద్ధ్యాన్ని కల్పించాలి. ఎఫ్. ప్రకటించిన ఆదాయ పరిమితులలో ఉన్న వైకల్యం గల వ్యక్తులకు అవసరమైన పరికరాలు, మందులు, వైద్య పరీక్ష కేంద్రాలు, రోగ నిర్ధారణ కేంద్రాలు, ఉచిత శస్త్రచికిత్స సౌకర్యాలు కల్పించాలి. జి. ఆదాయ పరిమితిలో గల వైకల్యం గల వ్యక్తులకు అంగవైకల్య పెన్షన్. హెచ్. ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజిలో రిజిస్ట్రేషన్ చేసుకుని 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తి అయిన వైకల్యం గల వ్యక్తులకు అప్పటికి ఎటువంటి లాభదాయక ఉద్యోగం కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతిని కల్పించాలి. ఐ. భారీ మద్దతు అవసరమున్న వైకల్యం గల వ్యక్తులకు సంరక్షక అలవెన్స్ మంజూరు చేయాలి. జే. ఉద్యోగుల ప్రభుత్వ బీమా పథకం ప్రభుత్వం అందించే మరి ఏ ఇతర బీమా పథకాలు కిందికి రాని పక్షంలో వైకల్యం గల వ్యక్తులకు సమగ్ర బీమా పథకం అమలు చేయాలి. కి. సంబంధిత ప్రభుత్వం అవసరమైన భావించే ఏ ఇతర అంశాలైనా సరే. ఆరోగ్య సేవలు 25(1) సంబంధిత ప్రభుత్వాలు, స్థానిక అధికార వ్యవస్థలు వైకల్యం గల వ్యక్తులకు అవసరమైన ఈ క్రింది చర్యలను చేపడతారు. ఏ. గ్రామీణ ప్రాంతాల పరిధిలో ప్రకటించబడిన ఆదాయ పరిమితి గల వారికి ఉచిత ఆరోగ్య సేవలు. బి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంస్థల కేంద్రాల అన్ని విభాగాల్లో భౌతిక అడ్డంకులు లేని ప్రవేశానికి ఏర్పాటు. సి. వైద్య సేవలలో అనగా హాజరులోనూ, వైద్యంలోనూ ప్రాధాన్యత. 2. వైకల్యాలు నిరోధించేందుకు వైకల్యం గల వ్యక్తులకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక పథకాలు.